రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణ పనుల కోసం జనవరిలో టెండర్లను ఆహ్వానించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఆలోపే పరిహారం సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. 2 ప్యాకేజీల్లో పనులను చేపడతామని చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరించకపోవడం వల్లనే RRR ఉత్తర భాగం నిర్మాణం ఆలస్యమైందని కోమటిరెడ్డి అన్నారు. ఉత్తర భాగంలో 94% భూ సేకరణ పూర్తయిందన్నారు. 80% భూ సేకరణ పూర్తవగానే టెండర్లు పిలిచేందుకు అవకాశం ఉన్నా జాతీయ రహదారుల సంస్థ పిలవలేదని చెప్పారు. పరిహారం విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. ఉత్తర భాగం నిర్మాణం కోసం 1895 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని 1862 హెక్టార్లకు సంబంధించి ఇప్పటికే 3D నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఇందులో 1320 హెక్టార్ల భూమికి సంబంధించి ముసాయిదా అవార్డుల ప్రకటన, 427 హెక్టార్లకు సంబంధించి అవార్డు విచారణ జరుగుతోందని, మిగతాది వివిధ దశల్లో హైకోర్టులో విచారణలో ఉందని వివరించారు.